హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్ళేసి వచ్చాము తెలుసా? ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అండి. ఇప్పుడు మేము స్టార్ట్ అయింది. అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి అని. మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట. కుదరలేదు, ఇంక ఇప్పుడైతే కుదిరింది. ఇంకా వెళ్ళాము, వచ్చాము. మొక్కు కూడా ఉండే అనమాట, కంప్లీట్ చేసేసుకున్నాము. ఫస్ట్ మేము ఓంకారేశ్వర్ అయితే వెళ్ళామన్నమాట. నైట్ అయింది. ఓంకారేశ్వర్ చూసుకొని అక్కడికి ఉజ్జయిన్ వెళ్ళాము. అందరూ ఫస్ట్ ఉజ్జయిన్ చూసుకొని ఓంకారేశ్వర్ వెళ్తారు. బట్ మేము వెళ్ళిన రూట్లోనే ఓంకారేశ్వర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చూసుకొని నెక్స్ట్ ఉజ్జయిన్ అయితే వెళ్ళాము. ఓంకారేశ్వర్లో అయితే అసలు భలే మంచిగా అనిపించిందండి. రియల్గా చాలా బాగుంది. అండ్ అక్కడే మమలేశ్వర్ జ్యోతిర్లింగ కూడా ఉంటుంది కదా. మేము చూసినప్పుడు అయితే అసలు అక్కడ హారతి ఇస్తున్నారండి. మేము ఎంటర్ అవ్వగానే నేను వీడియో రికార్డ్ చేశాను, ఒరిజినల్ పెడతాను చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందో. వైబ్ వెరీ గుడ్ వైబ్ అనమాట. ఈ బోటింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఉజ్జయిన్ అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి ఇంకా చూసారు కానీ మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఎంత బాగా అనిపించిందో. అండ్ ఉజ్జయిన్ వచ్చాక మా పాప మేము ముగ్గురం అయితే బొట్లు పెట్టేసుకున్నామండి. అక్కడ మహాకాళని బొట్టు పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి, మేము రూమ్ వీడియో అయితే తీయలేకపోయానండి. మేము నైట్ రీచ్ అయ్యేసరికి మాకు చాలా మంచి రూమ్ దొరికింది. కాకపోతే ఏంటంటే బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే తీయలేకపోయాను. మార్నింగ్ 8 వరకు అలా లేచి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడండి, ఇది దర్శనానికి వెళ్ళే లైన్, రూట్. మేమున్న రూమ్కి ఈ టెంపుల్, ఈ దర్శనం లైన్ స్టార్టింగ్కి అయితే మాత్రం 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. దగ్గరే కాబట్టి మేము నడుచుకుంటూనే వచ్చాము. అండ్ ఇది చెప్పుల స్టాండ్ అండి. ప్రతి ప్లేస్లో ఉంటాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కాస్ట్ ఏం లేదు. మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఇది ఉజ్జయిన్ కారిడార్ రూట్ కూడా ఇదే. రైట్ సైడ్లో ఉజ్జయిన్ కారిడార్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో దర్శనానికి ఎంటర్ అయిపోవడం అనమాట. మేము ఇక్కడి నుంచే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు రష్ అయితే లేదండి, అసలు రష్ే లేదు. మా లక్ అనుకోవాలి. సో పిల్లలతో ఎంత ఇబ్బంది అవుతుందో అనుకున్నాం, బట్ రష్ లేదు. చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. రియల్గా చెప్తున్నాను, నేనైతే 2 times దర్శనం చేసుకున్నానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నాకు ఎంత మంచిగా అనిపించింది అని అంటే అది నేను చెప్పలేను కూడా. నేను ఎంత ఎక్స్ప్రెస్ కూడా చేయలేను, అంత హ్యాపీ కూడా అనిపించింది. చూడండి మా పాప ఎలా ఉరుకుతుందో లైన్లో. అసలు తను ఒక దగ్గర, మేము ఒక దగ్గర అన్నట్టుగా ముందు ఉరికిపోతుంది అనమాట. అంత ఓపెన్గా ఉంది, అసలు రష్ లేదు కాబట్టి తను ముందు ఉరుకుతుంది. మాకు కనబడే విధంగానే ఉరుకుతుందండి. సో తను పిలిస్తే ఆగుతుంది అక్కడ, మేము వెళ్ళి తనని క్యాచ్ చేయడం అలా అవుతుంది అనమాట. చూడండి మా బాబు ఎలా చూస్తున్నాడో. ఇంకా మీరు కూడా చూసేయండి ఉజ్జయిన్ మహాకాల్ని. చూసారా అసలు ఎంత బాగున్నారు కదండి ఉజ్జయిన్ మహాకాల్. నాకైతే అసలు చెప్పాలంటే ఆ హ్యాపీనెస్ నేను రియల్గా ఎక్స్ప్రెస్ చేయలేంది. ఇది ఏంటంటే ఉజ్జయిన్ వెళ్తే అండి మన అకాల మృత్యు మరణాలు అలాంటివి అన్నీ తొలగిపోతాయని అంటుంటారనమాట. అలాంటి దోషాలు ఏమన్నా ఉన్నా అలాంటివన్నీ పోతుంటాయి అనేసి అంటారు. చాలా పవర్ఫుల్ అండి టెంపుల్ అయితే. ఇది చూడండి సరౌండింగ్స్, టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇలా. అండ్ అలాగే అక్కడ మంత్రం, మృత్యుంజయ మంత్రం అనుకుంటా అండి, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఓం త్రింబకం యజామహి అనే టోన్. అది మన మైండ్కి ఎంత రిఫ్రెష్మెంట్ అంటే ఎంతో పీస్ఫుల్గా, అది వింటూ అలా కూర్చుంటే కూడా ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. రియల్గా చెప్తున్నా, చాలా మంచిగా అనిపిస్తుంది. కంటిన్యూస్గా ఆ టోన్ వస్తూనే ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అందరూ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల అందరూ తీసుకుంటే రీల్ తీసుకున్నారనమాట. మా పాప కూడా, నేను కూడా అలాగే తీసుకుంటా అని చెప్పేసి తను కూడా తీసుకుంది అక్కడ. అంటే మేము కూడా చిన్నగా తీసుకున్నాంలేండి. సో తీసుకొని ఇంక ఇక్కడ ఎగ్జిట్ వేయండి, ఇది ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ మా పాప ముందు దొరుకుతుందని కొద్దిగా మేము ఆగు అని గట్టిగా అరిచేసరికి ఆగిపోయిందనమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి నెక్స్ట్ హర్సిద్ధిమా టెంపుల్కి బై వాకే వెళ్ళాము. నడుస్తూ వెళ్ళొచ్చు అనమాట. చాలా దగ్గరలోనే ఉంటుంది. మహాకాళ టెంపుల్కి హర్సిద్ధిమాత టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది. హర్సిద్ధిమాత టెంపుల్ ఏంటంటే 18 శక్తిపీఠాల్లో ఒకటండి. చూడండి, ఇక్కడ కూడా అసలు లైనే లేదండి, రష్ లేదు. మేము చాలా తొందరగా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ కనిపించేవైతే దీపపు స్తంభాలండి. ఇక్కడ డైలీ ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఈ స్తంభాలని దీపాలు ముట్టిస్తారు. అసలు చూడడానికి కళ్ళు సరిపోవు అనమాట, అంత మంచిగా ఉంటాయి. ఎంత మంచిగా ఉంటాయి అంటే అంత మంచిగా ఉంటాయి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మనం కావాలంటే ఆయిల్ కూడా డొనేట్ చేయొచ్చు. అక్కడ కాస్ట్ ఎంత అనేది వాళ్ళు చెప్తారు.
అంటే పర్ డే లాగానా లేదంటే ఇట్లా ఇన్ని డేస్ అట్లాంటిది వాళ్ళు చెప్తే మనం ఎంత అనుకుంటే అంతవరకు అయితే మనం డొనేట్ చేయొచ్చు. అక్కడ మన పేరు పైన ముట్టిస్తారనమాట అక్కడ. అండ్ హర్సిద్ధి మాత టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ గడికాళిక అండి. గడికాళిక మా ఏంటంటే మన హైదరాబాద్ ఉజ్జయిని మహాకాళిని అక్కడి నుంచే తీసుకొచ్చారని అంటారండి. తను కూడా ఒక శక్తిపీఠ అనేసి చెప్తుంటారు అక్కడ అందరూ. అండ్ కాల్భైరవ టెంపుల్ అండి ఇది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మందుని దేవుడికి ఇస్తారనమాట. మేము కూడా అయితే ఇచ్చాము. కానీ చాలా రష్ ఉండే అండి టెంపుల్, చాలా అంటే చాలా రష్ ఉండే. మా బాబు బాగా ఏడిచాడు. సో అక్కడ టెంపుల్ వాళ్ళంతా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి దర్శనం చేయించి బయటికి పంపించారండి. ఇంకా కారిడార్ అయితే నేను వీడియో ఎక్కువ తీయలేకపోయాను, సో కొద్దిగానే. అండ్ మంగళనాథ్ టెంపుల్ నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మేము మంగళనాథ్ టెంపుల్ వెళ్ళాము. అక్కడ మేక వాహనం అండి మంగళనాథుడికి. టెంపుల్ గర్భగుడిలోనే దర్శనాలు అయితే పూజలు చేయిస్తారు. ఇది సందీపని ఆశ్రమం అండి, కావాలంటే మనం వెళ్ళొచ్చు. ఇంకా అక్కడితో ఉజ్జయిన్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము అక్కడి నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏంటి అని అంటే మాకు యాక్చువల్గా తెలియదు అక్కడ ఘాట్ సెక్షన్ ఉంటుందని. మేము నైట్ పెట్రోల్ బంక్లో స్టే చేసాము. స్టే చేసిన తర్వాత మేము మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యామండి. చూస్తే పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి వెలుగుల్లో ఘాట్ సెక్షన్లో అసలు మా జర్నీ భయం అవుతుంది ఒక దిక్కు నాకైతే అసలు. బట్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే అది నేను వీడియో తీయలేకపోయాను. ఇక్కడే అని మేము స్టే చేసాము నైట్. అసలు ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని రియల్గా నేను వీడియో తీసుకుంటే బాగుండేదని అనిపించింది. పౌర్ణమి వెలుగుల్లో మేము ఘాట్ సెక్షన్లో జర్నీ రియల్గా ఆసమ్ అది. ఇది కృష్ణేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయిందండి. టెంపుల్లోనే ఇది లోపలే టెంపుల్ ఉంటుందన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ ఇది. మేము కొద్దిగా అక్కడ ఒక పర్సన్ ఉంటే డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకున్నామండి. ఎందుకంటే అసలు స్కూల్ వాళ్ళు వచ్చారు బాగా, వాళ్ళ లైనే నిండిపోయింది, ఎక్కువగా లైన్ అయిపోయింది. ఇంకా అదంతా క్లియర్ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే అక్కడ ఒక పర్సన్ చిన్నపిల్లలు ఉన్నారు కదా మనీ ఇస్తే చేయించేస్తామంటే చేయించాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఎల్లోరా కేవ్స్ కూడా అక్కడే కదండి. సో అన్నీ ఏమంటారు స్టోన్స్వి నెక్ సెట్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు. ఫస్ట్ 500కి 2 అన్నారు, 300కి 2 అన్నారు, 200కి 2 అన్నారు, లాస్ట్కి 50 రూపీస్కి ఒకటి అని కూడా అన్నారు. నేనైతే కొనుక్కోవాలని అనుకోలేదు, అందుకని కొనుక్కోలేదు కూడా. అక్కడ ఇక కోవా ఇలాంటివి కూడా బాగానే అమ్ముతున్నారు. అండ్ శివుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే అమ్ముతున్నారండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.